ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నమ్ముకున్నటువంటి నీవు, రక్షింపబడినటువంటి నీవు అన్ని పరిస్థితుల్లో దేవునిలోనే నిలిచి ఉండగలుగుతున్నావా? లేదా కొన్ని పరిస్థితుల్లో మాత్రమే నిలిచి దేవునికి స్థానం ఇస్తున్నావా? ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంత తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని తనంత తానే ఎలాగ ఫలింపదు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. అవునేస్తమా, ఆయన నిజమైన ద్రాక్షవల్లి, మనము తీగలము. తీగలు ద్రాక్ష చెట్టులో నిలిచి ఉంటేనే ఫలిస్తాయి, జీవం ఉంటుంది. అదే రీతిగా మన జీవితాలు కూడా ఫలభరితంగా ఉండాలంటే ఎల్లప్పుడూ దేవునిలో నిలిచి ఉంటేనే ఫలభరితంగా ఉంటుంది. జీవం కలిగి మనం జీవిస్తున్నాము అంటే అది ఆయన కృప వల్లనే కదా. ద్రాక్ష చెట్టుకు అతిశయించి వేరుపడిన తీగలు వాడిపోయి ఎండిపోయి అగ్నిలో వేయబడతాయి. అదే రీతిగా లేఖనం తెలియజేస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నా కొరకే దేవుడు మాట్లాడుతున్నారని చెప్పి విశ్వసించగలిగినట్లయితే నీ జీవితంలో నీవు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఆయన చాలా దగినటువంటి దేవుడు. ఆయనకు వేరుగా ఉండి నేనేమి చేయలేను అని నీవు గ్రహించుకోగలిగినట్లయితే ఆయన మీద నీవు ఆధారపడినప్పుడు నీ ప్రతి పరిస్థితిని ఫలభరితం చేస్తాడు. అట్టి కృప దేవునికి దయచేయునుగాక. ఆమేన్.